అందరికీ శ్రీమాత్రి నమః. నమో వెంకటేశాయ. ఈరోజైతే శ్రావణ మాసము 2వ శుక్రవారం మా ఇంట్లో పూజ అనమాట. చాలా బాగా జరిగిందండి. తెల్లవారుజాము కాడ 3:30కి లేచాము. ఎందుకంటే బావ ఖచ్చితంగా 5 గంటలకైతే డ్యూటీకి వెళ్ళాలి. అందుకనేసి కింద ముగ్గులన్నీ వేసేసాము. బావకి చేత్తో వేసిన ముగ్గులంటేనే ఇష్టము. ఇలా చాక్ పీసులు అవి వాడితే నచ్చదనమాట. మా ఇంటి కింద రాగి చెట్టు అయితే ఒకటి ఉంది. బావ చెప్పాడు రాగి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అనేసి. అందుకే అక్కడ కూడా అలికేసి ముగ్గులు వేసేసాను. మా ఇంటికి ఖచ్చితంగా ఉంటాయి రాగి ఆకులు అయితే ఖచ్చితంగా కడతాము. మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగా జరిగింది. శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు కదండి. ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన నెల అనమాట ఇది. ఎంత పూజలు చేస్తే అంత మంచిది మన ఇంట్లో వాళ్ళకి కానీ మన భర్తకు కానీ. మళ్ళీ వచ్చే శుక్రవారమే వరలక్ష్మి పూజ అనమాట. ఎంతమంది చేసుకుంటున్నారో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన తులసమ్మ అనమాట. తులసమ్మ దగ్గర మాత్రం దయచేసి వెంట్రుకలు కానీ పరకలు చాటలు అలాంటివి మాత్రం ఉంచకూడదండి. ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంతో శుద్ధిగా ఉంచుకోవాలి. అది నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకున్నాను. చుట్టూ మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా మనం పూజకు వాడిన పూలు మాత్రం దయచేసి డస్ట్బిన్లో వేయకండి. ఎక్కడన్నా దగ్గరలో చెరువు ఉంటే అందులో వేయాలన్నమాట. అలాగే రెండో గడప కూడా ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలి. మన చేతికైతే మట్టి గాజులు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్.